की, భారత్ మాతా की। వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ 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 శ్రీనివాసానంద స్వామీజీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు శ్రీ భాగయ్య గారు, శ్రవణ్ కుమార్ గారు, లక్ష్మణ్ గారు సభాధ్యక్షులు, అదేవిధంగా హిందూ సమ్మేళనానికి విచ్చేసిన ఆత్మీయ హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, శ్రీరామనవమి శుభాకాంక్షలు। हे पुण्य भूमि भारत, हे कर्म भूमि भारत, हे वंदनीय भारत, अभिनंदनीय भारत। ఈ పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి, మోక్షభూమి అయిన భారతదేశంలో మనందరం హిందువులుగా పుట్టడం నిజంగా ఎంతో అదృష్టం। అయోధ్యలో మనము భవ్యరామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం, అదేవిధంగా స్వాభిమాన సంకేతాన్ని ఎగురవేశాం। ఇవాళ శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటున్నాం। గత దశాబ్దాలుగా మన భారతదేశ ప్రస్థానాన్ని కనుక మనం పరిశీలిస్తే ప్రతి పౌరునికి హిందువులపై, హిందూ నమ్మకాలపై, సంస్కృతి సాంప్రదాయాలపై గౌరవం, విశ్వాసం పెరుగుతూ వస్తుంది। ఒకప్పుడు నేను హిందువును అని చెప్పుకోవడానికే సంకోచించే స్థితిలో ఉన్న మనము ఇవాళ నేను హిందువును, మేము ఈ సనాతన ధర్మానికి వారసులం అని గర్వంగా చెప్పుకునే స్థితికి మనం ఎదిగాం। సమాజంలో జరుగుతున్న ఈ మార్పుకు సంకేతంగా సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం ఈరోజు హిందూ సమ్మేళనాలను జరుపుకుంటున్నాం। మరి విశ్వాసం పెరిగితే సరిపోతుందా? నమ్మకం పెరిగితే, ప్రేమ పెరిగితే సరిపోతుందా? మన లోపల ఐక్యత పెరగాలి, సంఘటిత శక్తి పెరగాలి। తిరిగి మనం భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో, విశ్వగురువు స్థానంలో, జగసిర మౌర్య బనాయే భారత్, భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో ఉంచే స్థాయికి మనం ఎదగాలి। మరి దానికోసం ఏం చేయాలి అంటే, ఒకనాడు భారత జాతిర జగదేక గురువై ఉండియు, తన ఆత్మ విస్మృతి చేతనే ఈనాడు పతనము చెందగా। ఒకనాడు మనము విశ్వగురు స్థానంలో ఉన్నాము। ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు మన దగ్గర, మన విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు, జ్ఞానాన్ని సంపాదించారు। ఇవాళ మనల్ని మనం మర్చిపోతున్నాం, కానీ మనం ఐక్యత కూడా పెరుగుతూ ఉంది, సమాజంలో సంఘటిత శక్తి కూడా పెరుగుతూ ఉంది। ఈ సంఘటీకృత శక్తి ఇంకా పెరగాలి। మనందరం తిరిగి మన భరతమాతను విశ్వగురువు స్థానంలో ఉంచాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మన లోపల బలహీనతలను, ఆత్మవిస్మృతిని తొలగించుకొని మనకు కావలసిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి। మరి ఆ ప్రయత్నం ఏ రకంగా జరుగుతుంది అంటే, ఆ ప్రయత్నము నా పరంగా, వ్యక్తిపరంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా, దేశపరంగా, పర్యావరణ పరంగా ఈ మార్పు అనేది జరగాలి। ఒక వ్యక్తి నిర్మాణం కావాలంటే ఖచ్చితంగా అది కుటుంబం నుంచే జరుగుతుంది। ఇవాళ చూడండి, మన పైన ఎంతో మంది గ్రీకులు, హూనులు, తురుష్కులు, టర్కులు, మొఘళ్ళు ఎంతో మంది మన పైన దాడులు, దండయాత్రలు చేశారు। 1000 సంవత్సరాల బానిసత్వం అయినా మనల్ని ఎంతో మంది సామాజికంగా, ఆర్థికంగా కూడా దిగజార్చాలని చూశారు। అయినా ఇవాళ మనము తలెత్తుకొని గౌరవంగా ఉన్నాం। భారతదేశం ఇంత అత్యున్నత స్థానంలో ఉంది అంటే కారణం ఏంటంటే, దానికి కారణం మన కుటుంబ వ్యవస్థ, మన పరంపర। కాబట్టి ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులు నిర్మాణం అవ్వాలంటే అది కుటుంబం నుంచి మాత్రమే సాధ్యమవుతుంది। అలాంటి కుటుంబాల్లో అంటే మనము ఇవాళ అనుకుంటున్నాం చిన్న కుటుంబం అయితే చింతలు లేని కుటుంబం అని అనుకుంటున్నాం, కానీ ఉన్నత కుటుంబమే, ఉమ్మడి కుటుంబమే ఉన్నత విలువలు గల కుటుంబము। అయితే మన అవయవాలన్నీ కలిసి శరీరం ఏ రకంగా నిర్మాణం అవుతుందో అదేవిధంగా ఒక సమాజంలో ఒక కుటుంబ పరంగా మనం అభివృద్ధి
చెందాలంటే ఒక 6 అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. వాటిని పంచపరివర్తన అవే ఒక 6 అంశాలు 6 భాలతో భాని అక్షరంతో మొదలవుతాయి. అవే భజన్, భోజన్, భాష, భూష, భ్రమణ్, భవన్. భజన్ మొదటిది భజన్. భజన అంటే మనం అనుకుంటాం భజన చేయడం అని. భజన చేయడమే కాదు, అన్వేషించడము, తెలుసుకోవడము. మరి ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎవరు తెలియజెప్పాలి అంటే పిల్లలుగా మనం తెలుసుకోవాలి, పెద్దలుగా ఇంట్లో వాళ్ళు తెలియజెప్పాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి మరి? మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలి, మన వంశీకుల గురించి తెలుసుకోవాలి, మన వంశ వృక్షం ఏమిటో తెలుసుకోవాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పూర్వీకులు ఏ వృత్తులతో ఉండేవారు, సమాజంలో ఏ రకంగా వాళ్ళు జీవించేవారు, ఎన్ని కష్ట నష్టాలను ఓర్చుకున్నారో కదా, వాళ్ళు సమాజంలో ఏ రకంగా ముందుకు ఎదిగారు, వాళ్ళు ఆ రోజు వాళ్ళ కృషి ఫలితమే కదా మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. కాబట్టి వారందరినీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మనకు ఎంతోమంది మన స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత, స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలను బలిదానం చేశారు. అటువంటి త్యాగమూర్తులను, అదేవిధంగా ఎంతోమంది మహిళలు కూడా సమాజం కోసం, దేశం కోసం అరుంధత్యను సూయాచ, సావిత్రి జానకి సతి, ద్రౌపది కన్నగి గార్గి, మీరా, దుర్గావతి తథ ఇంతమంది మహిళా మనులు కూడా ఉన్నారు. మరి వీరందరూ ఎవరు అని మనం తెలుసుకోవాలి. సో మనం తెలుసుకుంటేనే మనం పిల్లలకు మనం చెప్పగలం. ఇలా మనము మన పూర్వీకులు, వంశీకులు, ఎంతోమంది పతివ్రతలు, త్యాగమూర్తులు, తపోమయులు, వీర నారి మనులు, వీరందరి గురించి తెలుసుకోవడమే భజన్. ఆ తర్వాత భోజన్. మరి వీరందరినీ తెలుసుకునే సమయము, మాట్లాడుకునే సమయము మనకు ఎక్కడొస్తుంది అంటే భోజనం చేసే సమయంలో మనకు. అయితే ఇవాళ వృత్తిపరంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, మన జీవన శైలిలో అందరం అన్ని పూటలా కలిసి తినలేము. కనీసం రాత్రిపూట భోజనాన్నైనా అందరం కలిసి తినే ప్రయత్నం చేద్దాం. ఆ కలిసి తినే ప్రయత్నంలో భాగంగా మనం మన పిల్లలతో మాట్లాడుతూ, వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, నాన్న ఇవాళ ఏం జరిగింది, కాలేజీ నుంచి వచ్చేటప్పుడు కాలేజీలో ఏం జరిగింది, వస్తుంటే ఎవరు ఏమైనా సంఘటన జరిగిందా, అది మంచిదా చెడా ఏంటి అని మనం కనుక వాళ్ళని ప్రశ్నిస్తే, వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడితే మన మధ్య సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది, జనరేషన్ గ్యాప్ అనేది తగ్గుతుంది. లేకపోతే నేను వీళ్ళకేందిలే నేను చెప్పాలి అన్న భ్రమల వల్ల మనకు దూరంగా వెళ్ళిపోతారు. ఇవాళ చూడండి, మన ప్రేమ అనురాగాలను మనం పంచలేక అనవసరమైన ప్రేమ అనురాగాలను పంచేవారికి దూరం అవుతున్నారు కొంతమంది. వారిని మనం దగ్గర చేసుకోవాలంటే ఏ రకంగా అయితే వాళ్ళకు ఆత్మీయ భావాన్ని, అవసరం లేని ఆత్మీయ భావాన్ని చూపిస్తున్నారు, మనం వాళ్ళని ప్రేమగా మాట్లాడడం. విలువైన వస్తువులను అందిస్తున్నాం కానీ విలువైన సమయాన్ని అందించలేకపోతున్నాం. అందివ్వాలి కూడా. అది మన ధర్మం, అది మన బాధ్యత. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి? పిల్లలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ నడవడిక ఏ రకంగా ఉంది, స్కూల్లో బయట ఏ రకంగా ఉంది, వాళ్ళతోని సమయాన్ని గడిపే ప్రయత్నం మనం చేద్దాం. కనీసం వారంలో ఒక్కసారైనా పరివారంతో కలిసి భోజనం చేద్దాం. తర్వాత భాష చూడండి, మాతృభాషలో ఉన్న కమ్మదనం, అమ్మదనం, తెలుగుతనం అనొచ్చు. ఎందుకంటే మనం తెలుగువారం కాబట్టి దేంట్లో మనకు కనిపించదు. భావ స్పష్టీకరణ అనేది మనము భాషతోనే, మాతృభాషలోనే చేయొచ్చు స్పష్టంగా. పరభాష పైన వ్యామోహాన్ని పెంచుకోవచ్చు, పరభాషలను నేర్చుకోవద్దు, మల్టీలింగ్విస్టులు కావచ్చు, తప్పేం లేదు అందులో. కానీ మాతృభాషను మర్చిపోవద్దు. మొన్న ఒక సర్వేలో యునెస్కో ఒక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే అత్యంత ప్రమాద స్థితిలో, అత్యంత త్వరలో మనకు కనిపించని భాషగా మిగిలిపోయే భాషల్లో తెలుగు ఉందట. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 50 కంటే దిగువ శాతంలో ఉందంట. తస్మాత్ జాగ్రత్త తెలుగు ప్రజలారా, మనందరం మన భాషతో మాట్లాడుకుందాం, మాతృభాషలో మాట్లాడుకుందాం, మాతృభాషలో పాటలు పాడుకుందాం, మాతృభాష పుస్తకాలు చదువుదాం, అదేవిధంగా సంతకాలు కూడా మాతృభాషలోనే చేద్దాం. భూష అంటే వేషధారణ. మన ప్రపంచంలో అత్యంత విశిష్టమైన వేషధారణ అంటే అది భారతీయులదేనట. అంటే
మన భారతీయుల వేషధారణ అంటే చీరకట్టు, పంచకట్టు, అదేవిధంగా వాతావరణాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మన వేషధారణ ఉంటుంది. కాబట్టి ఇంట్లో నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయటకి వెళ్ళేటప్పుడు తల్లిగా తండ్రిగా ఆ అమ్మాయి అబ్బాయి మంచి వేషధారణలోనే ఉన్నారా? బయట అందరి దృష్టి, అమ్మ దృష్టి, నాన్న దృష్టి, అన్న దృష్టి ఉండదు కదా. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కనుక మనం వాళ్ళని గమనిస్తే తర్వాత దీని గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. తర్వాత భ్రమణ్ అంటే తిరగడం. మనము ఈ పర్యటన చేయడం వల్ల ఒక 1/4 పావు వంతు విజ్ఞానాన్ని మనం సంపాదించవచ్చట. మరి ఎక్కడికి పర్యటన చేయాలి అంటే మనము జనరల్గా మనం దగ్గరలో ఉన్న పార్కులకు, ఉద్యానవనాలకు, లేదా సినిమా, షాపింగ్ మాల్స్కో వీటికి తీసుకెళ్తుంటాం ఇవాళ రేపు. కానీ మనం చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మన భారతదేశంలో, 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, అవంతిక, వైశాలి, ద్వారకాధ్యేయ, పురి, తక్షశిలాగయ, ఇలా ఇంకెన్నెన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము మన కుటుంబ సమేతంగా పర్యటన చేద్దాం, భ్రమణం చేద్దాం. దానివల్ల భ్రమణం చేయడం వల్ల ఏంటంటే మన అక్కడ ఉన్న వాళ్ళలో ఏకత్వంలో ఉన్న వైవిధ్యాన్ని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఏ రకమైన ఆహార అలవాట్లు, వాళ్ళ నాగరికత, ఇవన్నీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా, అదంతా కూడా మనం నేర్చుకోవచ్చు. వాటన్నిటిని కూడా పిల్లలు నేర్చుకొని ఎన్నో విషయాలను తెలియకుండానే వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారు. భాష, భూష, భవన్ అంటే నివాసం. మనం ఉండే నివాసం ఏ రకంగా ఉండాలి? మనం ఉండే నివాసం చాలా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. మరి ఆ ఆనంద నిలయం, ఆ ప్రశాంత నిలయాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రకంగా వస్తాయి అంటే మనం అమర్చుకునే, మనం సమకూర్చుకునే వస్తువుల వల్లనే. మనం ఇంట్లో అలంకరణ వస్తువులుగా ఎన్నో చిత్రపటాలను పెట్టుకుంటూ ఉంటాం. ఆ చిత్రపటాలు గనుక స్ఫూర్తినిచ్చే చిత్రపటాలు, ప్రేరణాత్మకను, జిజ్ఞాసను కలిగించే చిత్రపటాలు, స్వామి వివేకానంద, అహల్యాబాయ్, ఇలా ఎంతో మంది, ఇందాక మనం అనుకునే త్యాగమూర్తులు అందరి ఫోటోలను కనుక మనము ఇంట్లో, మహాభారత, రామాయణ ఇతిహాస కాలం నాటి పాత్రలను కనుక మనం చిత్రపటాలుగా మనము మన ఇంట్లో సమకూరిస్తే, పెట్టుకోగలిగితే, పిల్లలు దాన్ని చూసినప్పుడల్లా వీరెవరమ్మా, వీళ్ళెవరు నాన్న అని మనం ప్రశ్నిస్తారు. అప్పుడు వాళ్ళను ఎవరో తెలుసుకోవాలనే జిజ్ఞాస వాళ్ళ లోపల కలుగుతుంది. సో వాళ్ళకి చెప్పాలి అని మనం చదవడం స్టార్ట్ చేస్తాం. అంటే మనం పుస్తక పఠనానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. సో దానికోసం మనం పుస్తక భాండాగారాన్ని కూడా మనం ఇంట్లో ఏర్పాటు చేసుకుంటాం. సో తద్వారా ఏంటంటే పిల్లలు ఏ రకంగా అయితే ఇవాళ ఈ సామాజిక మాధ్యమాలకు దగ్గర అవుతున్నారో వాటి నుంచి కొంచెం పక్కకు జరిపి పుస్తక పఠనాన్ని, అదేవిధంగా ఆ చిత్రపటాలను చూసి వారి గురించి తెలుసుకోవడం అనే ఉత్సాహాన్ని వాళ్ళలో కలిగించవచ్చు. అంతే ఉత్సాహంతో మనము వాళ్ళ జిజ్ఞాసకు తగ్గట్టు బోధించవచ్చు. మనం ఇవాళ చూడండి, జీవితానికి హాయినిచ్చే జిలుగు వెలుగుల సాధనాలు, ఆధునికత ముసుగులో అవి ఆత్మనాశక అంకురాలు, వివేకముతో మెలుగరా. అంటే మనం ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన కొడుకు, మన కూతుళ్ళు ఇవాళ రేపు AI తర్వాత కంప్యూటర్ ఇంజనీర్లు అవుతున్నారు. స్కూళ్ళల్లో కూడా PDFలు మనకు ఫోన్లనే పంపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఫోన్ పక్కన పెట్టి ఎవరము ఉండలేము, అలాంటి పరిస్థితి ఇవాళ మనకు. మరి వాటిని ఏ రకంగా మనం కొంచెం దూరంగా పెట్టొచ్చు అంటే వాళ్ళతో మనం కనుక సమయాన్ని కనుక కేటాయిస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు, దాంట్లో ఎట్లాంటివి వాళ్ళు చూడాలి, ఎట్లాంటి పౌరాణిక చారిత్రాత్మక గాథలను మనం చూడొచ్చు, స్ఫూర్తినిచ్చే వాటిని మనం చెప్పొచ్చు. ఇది చూడండి నాన్న, ఇప్పుడు జిజియాబాయి ఉంది మనకి, ఇవాళ శివాజీని అందించింది. మనం హిందువులని గౌరవంగా చెప్పుకునే శివాజీని అందించిన జిజియాబాయి కథ. ఇలాంటివి ఎన్నో బయోగ్రఫీ స్టోరీస్ ఎన్నో ఉంటాయి, చందమామ కథలు, ఇలాంటివి. వీటన్నిటిని కూడా మనము వాళ్ళకి తెలియజెప్పి మీరు వాళ్ళను ఈ గ్యాడ్జెట్స్ నుంచి కొంచెం దూరంగా, అంటే లేనిపోని అనవసరమైన ఆటలకు వాళ్ళు వాటల్లో మునిగిపోతున్నారు. మనందరికి తెలిసిందే ఏదేదో గేమ్స్, కొరియన్ గేమ్స్ అని, ఇంకోటని.
మొన్న ఒక పేపర్లో న్యూస్ వచ్చింది. అదేంటంటే ఎయిమ్స్ డాక్టర్స్ సర్వే ప్రకారము ప్రతి వారం కూడా ఒక 8 మంది పేషెంట్స్ వస్తున్నారంట హాస్పిటల్కి. వాళ్ళకు వచ్చిన కొత్త వ్యాధి పేరు ఏంటి తెలుసా? ఇన్స్పిరేషన్ డిజార్డర్, ఇన్స్పిరేషన్ కంట్రోల్ డిజార్డర్. అంటే ఇది ఒక కొత్త వ్యాధి. ఇది ఇలాంటి కొత్త కొత్త వ్యాధులు కూడా మనకు పిల్లలు గ్యాడ్జెట్స్లో ఆడడం వల్ల వస్తున్నాయి. మరి వీటన్నిటి నుంచి మనం వాటిని దూరం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం వివేకంగా ఆలోచించి మనము వాళ్ళను కూడా ఏది చూడాలి ఏది చూడొద్దు అన్న మార్గదర్శనం మనం చేస్తూ వెళ్ళాలి. ఈ రకంగా ఈ అన్ని 6 భాలను కనుక మనం సక్రమంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం పిల్లలను ఇంటి నుంచి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేసిన వారం అవుతాము. అదేవిధంగా ఉమ్మడి కుటుంబానికి ఆదర్శంగా మనం రామాయణాన్ని తీసుకోవచ్చు. రాముని పాత్ర కాకుండా ప్రతి ఒక్క పాత్ర కూడా మనకు ఆదర్శమే, మన జీవితానికి ఆదర్శమే రామాయణంలో నుంచి. చూడండి, తెల్లవారితే రాజ్యాభిషేకం. రాజ్యాభిషేకానికి వెళ్ళాల్సిన రాముడు అడవులకు వెళ్తాడు. ఎందుకు? పితృవాక్య పరిపాలన కోసము, తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి. ఇది నా విధా, ఇది నా హక్కా అని అలా ఆలోచించలేదు. నాన్న చెప్పారు కాబట్టి నేను పితృవాక్య పరిపాలనగా నేను వెళ్ళాలి. ఇది పితృభక్తి. అదేవిధంగా వెళ్తూ వెళ్తూ రాముడు సీతతో అంటాడట, సీత, అయోధ్య నగరంలో నువ్వు ఏ రకంగా నడుచుకోవాలో నేను కొంచెం వివరిస్తా అంటాడట. అప్పుడు సీత ఏమంటుందో తెలుసా? నీడ నదిలి నువ్వు ఉండగలవా అంటుందట. అంటే మనం అక్కడ గమనించవచ్చు, దాంపత్య జీవనాన్ని గమనించవచ్చు. ఒకే ఆత్మ 2 శరీరాలు, ఇది మన సంస్కృతి. అంతేగాని పరస్పర విభేదాలు కలహాలు ఇవి కావు. కాబట్టి భార్యాభర్తల మధ్య అనుబంధం ఏ రకంగా ఉండాలి? వాళ్ళు అనుబంధంగా ఉంటేనే కదా పిల్లలు ఆరోగ్యంగా హాయిగా ఎటువంటి కలహాలు లేకుండా ఎటువంటి చింత లేకుండా ఉన్నత వ్యక్తులుగా ఎదగగలరు. కాబట్టి మనం ఇక్కడ లేదు నేను కూడా మీతోనే వస్తాను అని సీత రామునితో పాటు వనవాసానికి వెళ్తుంది. అక్కడ మనము పతి భక్తిని గమనించవచ్చు. అంటే సతి యొక్క గమనము పతితోనే అంటుందట సీత. ఎన్ని సుఖ సంతోషాలున్నా, ఎన్ని స్వర్గ సుఖాలున్నా మీరు లేనిదే దాన్ని నేను అనుభవించలేను, నాకు వద్దు అని త్యజించేస్తుంది. వనవాసానికి వెళ్తుంది సీత రామునితో. ఇది ఆదర్శ జీవనం, ఇది పతిభక్తి. అదేవిధంగా లక్ష్మణుడు, అన్నా నీవు లేనిది నేను ఉండలేను అని రామునితో పాటు నిద్రను కూడా మాని అరణ్యంలో కూడా రామునితో పాటు సహవాసం చేస్తూ ఉంటాడు లక్ష్మణుడు. భరతుడు అరణ్యవాసంలో ఉన్నన్ని రోజులు, అరణ్యవాసంలో ఉన్నన్ని రోజులు అన్న పాదుకలను సింహాసనం పైన పెట్టి రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు భరతుడు. ఇక్కడ భాతృభక్తిని మనం చూడొచ్చు. అదేవిధంగా స్నేహశీలి రాముడు, ధర్మ పక్షపాతి. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే రాముని యొక్క పయనం. అదేవిధంగా ఇలా ఎన్నో గుణాలు, మాతృభక్తి, పితృభక్తి, స్నేహశీలత, ఎన్నో ఆదర్శ గుణాలు రాముల్లో ఉంటాయి. అయితే మనము ఇవాళ ఈ శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకున్నాం, కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాం. అయితే మనకు దైవ చింతనతో పాటు రాష్ట్ర చింతన కూడా అవసరమే. దేశం కోసం మనం ఏం చేయాలి? రాముడు అది కూడా చెప్తాడు. యుద్ధం తర్వాత అయోధ్య నగర్కి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు అంటారట, అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. అంటే అప్పుడు ఈ లంక స్వర్ణమయమై ఉండొచ్చు, కానీ నన్ను కన్న తల్లి కన్నా స్వర్గం ఏదీ లేదు అంటాడు రాముడు. లేదు, మనం అక్కడి అయోధ్యకే వెళ్దామంటాడు. हमने लंका जीत ली फिर छोड़ दी, स्वर्ग से प्यारी है मिठी देश की. మనను కన్న భూమి కన్నా వేరే స్వర్గమే లేదు. ఆ రకమైన భావనను కనుక మనం పిల్లల్లో కుటుంబం ద్వారా కనుక కలుగజేస్తే కుటుంబ పరంగా ఒక వ్యక్తి నిర్మాణం అవుతుంది, తద్వారా కుటుంబ సమాజ దేశ నిర్మాణం అవుతుంది, రామరాజ్య స్థాపన జరుగుతుంది. తద్వారా మనము భారతదేశాన్ని తిరిగి విశ్వగురు స్థానంలో చేర్చగలము. భారత్ మాతాకి